హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఒక కొత్త ప్రోగ్రాంలోకి అయితే మళ్ళీ వచ్చేసాం. అయితే మీకు తెలుసు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. ఒక ట్రిక్ అయితే చెప్తాను. మీరు అందరూ సేవ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకోండి. ఓకే, ప్రోగ్రాంలో స్టార్ట్ చేసేటప్పుడు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనకి ఇంకా కొత్తగా తెలియని విషయాలు ఇంకా కొన్ని చెప్తూ ఉంటాము. మీకు కూడా కొత్తగా తెలుస్తూ ఉంటుంది. మీరు కూడా ఏం చేస్తారంటే మీకేదన్నా మీకు తెలియని విషయాలు ఇంకేదైనా కావాలి అనుకుంటే మీకు కామెంట్ రూపంలో అడగండి. మేము కూడా మీకు చెప్తాము. మీ దగ్గరలో ఉన్న ఏదైనా కొత్త కొత్త వార్తల గురించి కూడా మాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. మేము కూడా వాటిని ప్లే చేయడానికి, కార్యక్రమంగా చేయడానికి వస్తాం. అంటే మేము చెప్తుంది ఏంటంటే మీ దగ్గరలో మీ ఊర్లో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేదైనా కొత్త విషయాలు కావచ్చు, మా ముందుకు తీసుకొస్తే కామెంట్ రూపంలో కానీ మాకు కాల్స్ కానీ చేస్తే మేము వాటి గురించి విశ్లేషణగా పరిశీలిస్తాము. మనం కూడా మన ఛానల్లో కూడా ప్లే చేస్తాము. ప్లే చేసినట్లయితే ఇంకా కొంచెము మనకి వచ్చేసి మీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకేదైనా ఏమైనా కానివ్వండి, తొందరగా సాల్వ్ అయ్యేదానికైతే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఇంకా కూడా ఏంటంటే మీ ఊర్లో ఉన్న కొత్తలు వింతలు విశేషాలు కూడా మన ఛానల్లో ప్లే చేస్తే నలుగురికి కూడా తెలుస్తాయన్నమాట. చాలా ఇంకా బాగుంటుందన్నమాట. బాగుంటుంది. ఇక వీటన్నిటి గురించి మనం ఇంకా ఓకే ప్రోగ్రాంలో స్టార్ట్ చేసేస్తే అదేంటంటే నేను చెప్పేది, ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది అందరికీ కూడా. బాగా స్ట్రెస్తో కూడిన వర్క్ అయితే చేస్తున్నారు. కాకుంటే ఇప్పుడు మనము ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసి వస్తాము. మనం వర్క్ చేసి వచ్చిన తర్వాత ఎంతో స్ట్రెయిన్ అయిపోయి ఉంటాం అనమాట. కంటిన్యూగా కాల్స్ ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని బయట వాళ్ళని ఇచ్చి చేస్తూనే ఉంటారు. మనకు కొంచెంసేపు రెస్ట్ ఇవ్వరు. రెస్ట్ ఇవ్వకుండా బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటాం అనమాట. ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొద్దిసేపు స్విచ్ ఆఫ్ చేసేద్దాం, లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టేద్దాం అనిపిస్తుంది. కానీ ఫ్లైట్ మోడ్లో పెడితే కాల్స్ రావు. ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే రావు. నెట్ వాడుకోవాలంటే నెట్ వాడుకోలేము. ఇంటర్నెట్ యూస్ అంటే ఏదైనా మనం రిలాక్స్ అవ్వడానికి ఏదో సాంగ్స్, మ్యూజిక్ ఏదైనా వినాలంటే కూడా అవ్వదు. వీడియో చూడాలంటే చూడలేము. యూట్యూబ్ ఇట్లాంటివి అంటే రావు. అలాంటప్పుడు కొద్దిగా మనకి చిరాకు అనిపిస్తుంది అనమాట. ఇటు కాల్స్ మనం ఏదైనా నెట్ ఆన్ చేసినప్పుడల్లా వేరే కాల్స్ వస్తుంటాయి. దీనికైతే ఒక యాప్ ఉంది. మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టినా కానీ అనమాట. మేము ఫ్లైట్ మోడ్లో ఉన్నా కానీ మొబైల్ మీరైతే ఇంటర్నెట్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అంటే మీకు కాల్స్, ఇన్కమింగ్ కాల్స్, అవుట్గోయింగ్ కాల్స్ చేసుకోలేరు. కానీ ఒక యాప్ అయితే చెప్తాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పర్మిషన్స్ అంతా ఇచ్చి అలో చేసేసుకుంటే మనం మొత్తం దాన్ని యూజ్ చేసేసుకుంటే మాత్రం శుభ్రంగా మనం అయితే ఇంటర్నెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. కాల్స్ అయితే రావు. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఏ ప్రోగ్రామ్ కానీ ఏదన్నా కానీ మన ఇంటర్నెట్లో ఏ యాప్ అయినా డౌన్లోడింగ్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. దాని యాప్ గురించి అయితే చెప్పేస్తాను. ముందు మన కార్యక్రమం అయితే అందరూ స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, ఓకే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పే యాప్ ఏంటంటే మనకి 4G మొబైల్స్కి పనికొస్తుంది, 5G మొబైల్స్కి కూడా పనికొస్తుంది. యాప్లో రెండు రకాలు ఉంటాయి. 5G వాడేవాళ్ళు 5G యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. 4G మన సిగ్నల్స్ వాడేవాళ్ళు 4G యాప్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. మనమైతే ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోదాం. ప్లే స్టోర్కి వెళ్ళిపోయి స్క్రీన్ రికార్డ్ చేపిస్తాను. ప్లే స్టోర్కి వెళ్ళిపోయి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఏంటి అనేది మొత్తం టోటల్గా మీకు ప్రతిదీ చూపిస్తాను. చూడండి, ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతాం. ప్లే స్టోర్కి వెళ్ళిపోయి 4G లైట్ అనేది టైప్ చేయండి. 4G లైట్ అనేసి మనకైతే ఒక యాప్ వస్తుంది. చాలా యాప్స్ వస్తాయి. దాంట్లో ఒకటి నేను చూపించిన యాప్ అయితే మనకి అన్నీ ఒక రకంగా ఉంటాయి. కానీ నేను చూపించిన 4G లైట్ అనే యాప్ అయితే నీట్గా వర్క్ అయితే ఇది అవుతుంది. చూడండి, 4G లైట్ అని వస్తుంది, LTE లైట్ అని. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. 4G ఇలా వస్తుంది 4G మొబైల్స్కి అయితే. 5Gకి అయితే 5G అని ఉంటుంది, సేమ్ ఉంటుంది, 5G అని ఉంటుంది. మనమైతే 4Gలో చూపిద్దాం. అంటే ఎక్కువ మొబైల్స్ 4Gలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనకి 4G వాడుతున్నారు ఇంకా చాలామంది. కానీ అప్డేట్ 5G కొంతమంది దగ్గర ఉన్నాయి. మనం 4Gలో చెబుతాం, దాన్ని అప్డేట్ చేసుకుంటారు. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను. డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఇంటర్ఫేస్. ముందు అది లోడింగ్ అవుతుంది. లోడింగ్ చేసుకోండి. లోడింగ్ 100% అవ్వాలి. 100% అయిన తర్వాత నా నెక్స్ట్ స్టెప్ ఏంటనే చెప్తాను. అందరూ కేర్ఫుల్గా చూడండి. మళ్ళీ కామెంట్స్ పెట్టద్దు, అది సరిగా రాలేదు అది ఇది అని చెప్పేసి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. కానీ యాప్ సరిగా పనిచేయలేదని మాత్రం మీరు పూర్తిగా చూస్తే కానీ తెలియదు. కొంతవరకు చేసి నాకు వచ్చేసిందని చెప్పేస్తే మాత్రం దీంట్లో అయితే రాదు, గుర్తుంచుకోండి. యాప్ అయితే నీట్గా పనిచేస్తుంది. మీకు బాగా కొంచెం టెన్షన్ రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట. కాల్స్ వస్తూ మధ్యలో ఇంటర్నెట్ చూడలేక ఏదైనా మనం మూవీ చూద్దాం అనుకుని ఆన్ చేసినప్పుడు కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ని కట్ చేస్తే ఇది ఆగిపోతుంది, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఏదైనా యాప్స్లో మూవీస్ చూద్దాం అనుకున్నా కానీ కాల్స్ వచ్చినప్పుడల్లా ఆగిపోతుంది, మళ్ళీ అది ఫస్ట్కి వచ్చేస్తుంది. చాలా డిస్టర్బెన్స్ నేను పడ్డానమాట. ఈ యాప్ వచ్చిన కానీ చాలా లేదు.
కొంచెం నేను కావాలి వద్దు నాకు కావాల్సి అనుకున్నప్పుడు నేను ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను. ఇది 4G లైట్ అయితే ఆన్ చేసేస్తాను. శుభ్రంగా ఇంటర్నెట్ అయితే నాకు ఇష్టం వచ్చినంత సేపు వాడుకుంటాను. కావాల్సినప్పుడు మళ్ళీ అది తీసేస్తే మళ్ళీ వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ వస్తుంది లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా, వెల్కమ్ అంటుంది. మొత్తం పర్మిషన్స్ అయితే తీసేసుకోండి. పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ అయితే ఇచ్చేసి స్టార్ట్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ అలో అది పర్మిషన్స్ అడుగుతుంది కదా, పర్మిషన్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఇచ్చేసేయండి. ఏదైనా ఇచ్చినా కానీ ఏమీ కాదనమాట, ఇబ్బంది ఏం లేదు, తీసుకుంటుంది. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. కింద రేడియో పవర్ ఆన్ అని ఉంటుంది, ఆన్ ఆఫ్ ఉంటుంది బటన్ ఉంటుంది. మనమైతే ఆన్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్న తర్వాత మనం ఆ యాప్ని ఆన్ చేసుకొని రేడియో పవర్ ఆన్ చేసుకొని ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద లైట్గా మనం యారో మార్క్ని టచ్ చేస్తే ఏమవుతుందంటే మనకి చాలా రకాలు వస్తాయి. సిడిఎంఏ, ఎల్టీఈ, ఇంకా జిఎస్ఎం, అవన్నీ కూడా. మనం ఏంటంటే కాల్స్ రాకూడదు, అవుట్గోయింగ్ కాల్స్ చేయకూడదు, ఓన్లీ నెట్ రావాలి అనుకుంటే మాత్రం ఏం చేయాలంటే అక్కడికి వచ్చేసి అన్నింటిలో కల్లా ఎల్టీఈ ఓన్లీ అని ఉంటుంది అనమాట. ఎల్టీఈ ఓన్లీ అని ఉంటుంది, బాగా సెర్చ్ చేయండి. ఫస్ట్లో ఏదో మధ్యలో వస్తుంది. ఎల్టీఈ ఓన్లీ అనే దాన్ని మాత్రం సెలెక్ట్ చేసి పెట్టుకోండి. లేదు నాకు కాల్స్ వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం మీరు జిఎస్ఎం ఎల్టీఈ చేసుకోవచ్చు. ఓన్లీ ఎల్టీఈ తీసుకుంటే మీకు ఇన్కమింగ్ కాల్స్ మాత్రం రావు, అవుట్ గోయింగ్ రావు. ఎస్ఎంఎస్లు అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి, ఎస్ఎంఎస్లు అయితే వస్తాయి. కాకుంటే మీకు నెట్ అయితే అనగానే నీట్గా వస్తుంది, ఇబ్బంది లేకుండా. ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నెట్ ఎనాబుల్ అని ఉంటుంది, ఎనాబుల్ చేసుకోండి. డిసేబుల్స్లో ఉంటే ఎనాబుల్ చేసుకోండి. ఓకేనా, 3 డాట్స్ ఉంటాయి పైన అనమాట. పైన 3 డాట్స్ మీరు మాత్రం సెలెక్ట్ చేసేసుకోండి. ఎనాబుల్ చేసుకున్నట్లయితే ఇంకా మీకు ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా ఆన్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. నెట్ వస్తుంది, యూట్యూబ్లోకి వెళ్ళాము, యూట్యూబ్లో చూసుకోండి, మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ వచ్చేస్తుంటాయి. ఓకేనా, ఇట్లా మీకు హ్యాపీగా ఎంతసేపు అయినా కానీ ఎప్పుడైనా కానీ మీకు కావాల్సినప్పుడల్లా. ఇప్పుడు చాలామందికి తెలియదు అనమాట, ఇది ఫోన్ ఆపేస్తే ఆగిపోద్ది, లేదంటే ఫ్లైట్ మోడ్లో పెడితే ఫ్లైట్ మోడ్ పెడతాం. నెట్ ఎట్లా వాడతాము అనేది మనకి చాలామంది తెలియక గందరగోళానికి లోనవుతుంటారు. ఈ కాల్స్లో వేగలేక కొద్దిగా కూడా కొంచెం సేపు కూడా రిలాక్స్ అవ్వాలంటే ఎలా చేయాలా, ఏం చేయాలనుకుని చాలా చిరాకుగా ఫీల్ అవుతారనమాట. అట్లాంటి వాళ్ళకి కొంచెం రిలీఫ్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగానే ఉంది ఇది. నేను ఎప్పుడన్నా వద్దు అనుకుంటే మాత్రం ఇట్లా పెట్టేసేసి నేను టోటల్గా చూసేస్తూ ఉంటాను అనమాట. నాకు ఇంటర్నెట్ కావాల్సినంత వరకు. ఇప్పుడు ఏదైనా రికార్డింగ్ చేసుకోవాలి, ఏదైనా మాకు వర్క్, పర్సనల్ వర్క్ ఉంది, అలాంటప్పుడు ఏంటంటే ఇబ్బంది లేకుండా ఇట్లా చేసేసుకుంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా దాని పాటికి అది వర్క్ జరుగుతూ ఉంటుంది. నా పాటికి నేను వర్క్ ఇంటర్నెట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఏదైనా ఇంపార్టెంట్ అయితే మెసేజ్ వస్తుంది, లేదు ఇంపార్టెంట్ అయితే వాట్సాప్ పనిచేస్తుంది కాబట్టి వాట్సాప్లో కాల్స్ చేస్తారు, అంతగా ఇంపార్టెంట్ అనుకుంటే కూడా. లేదంటే కాల్స్ అయితే డిస్టర్బెన్స్ కాల్స్ అయితే రావు. ఇక ఎక్కువ కాల్సే కాబట్టి మనకు వచ్చేది ఇన్కమింగ్ కాల్సే కాబట్టి ఎవరైనా ఆఫీస్ వాళ్ళు ఇంకెవరైనా చేస్తూ ఉంటారు కాబట్టి అవి అయితే మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ రేడియో పవర్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకొని రేడియో పవర్ ఆన్ చేసుకోండి. ఎల్టీఏ ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ మీద 3 డాట్స్ మీద క్లిక్ చేసి నెట్ అయితే ఎనాబుల్ చేసేసుకోండి. ఇంటర్నెట్ అనేది ఎనాబుల్ చేసేసుకోండి. మీకు అంతే, ఇంకా ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతుంది, బాగా పనిచేస్తుంది, మీరు బాగా యూజ్ చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకా ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. నెక్స్ట్ మనం ఇంకొకటి సరికొత్త కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే పోవద్దు. దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి పోయి అనవసరంగా వాటిలో అమౌంట్ పెట్టేసి లాస్ అయిపోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, దయచేసి చెప్తున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి. ఏదన్నా పనికొచ్చే పనులు అయితే చేయండి. ఎందుకంటే రూపాయికి 1000 రూపాయలు ఇస్తామంటే ఎవరిని కూడా నమ్మే రోజులు కావు ఇవి. అట్లా కూడా నిజానికి కూడా అట్లా రావు అనేది మాత్రం దయచేసి గుర్తుంచుకోండి. బెట్టింగ్ యాప్స్ ఆడకండి. ఆడి మీ జీవితాలను నాశనం చేసుకొని మీ ఫ్యామిలీస్ని గందరగోళ పరిస్థితికి విగిచ్చి వాళ్ళకి కడుపుకోత, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిచ్చి మీరు సూసైడ్ చేసుకొని ఇబ్బందుల పాలైతే అవ్వద్దు. దయచేసి చెప్తున్నాను మరొకసారి, బెట్టింగ్ యాప్స్ అయితే ఆపేయండి. ఓకే ఫ్రెండ్స్, మనస్ టీవీ 19 ఓకే అందరికీ బాయ్ చెప్తుంది.